హలో ఫ్రెండ్స్, మన ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని మనం 3D కింద చేద్దాం. దీనికోసం ముందు మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ విత్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ మనకి ఆర్టికమ్ మెయిన్ ఎగ్జిక్యూటిబుల్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుని ఓకే చేయండి. ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా సెట్ మోడల్. ఇక్కడ ఆరిజిన్ అనేది మనం సెంటర్ పెట్టేసుకుని జస్ట్ ఓకే మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. మ్యాక్సిమైజ్ చేసుకుని ఓకే, ఫోటో అనేది మనకి ఆర్ట్ క్యామ్లో లోడ్ అయింది. ఈ ఫోటోని మనం రెఫరెన్స్లో తీసుకొని మనం డ్రా చేసుకుని 3D కింద కన్వర్ట్ చేద్దాం. ఒకవేళ దీన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మ్యాగ్నిఫైర్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసుకుంటే మనకి ఆ ఇమేజ్ రెఫరెన్స్ అని ఆగుతుంది. మళ్ళీ క్లిక్ చేసుకుంటే ఇమేజ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం దీన్ని డ్రా చేయడానికి ఇక్కడ పాలీలైన్ ఉంది కదా వెక్టార్ టూల్స్లో, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఆల్మోస్ట్ 3D అంతా కూడా మనం ఈ టూల్ని ఉపయోగిస్తాం. దీన్ని క్లిక్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే ఒక సెంటర్ లైన్ తీసుకోండి, అడ్డంగాను అలాగే నిలువుగా. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఇన్ పేజ్, ఇదిగో సెంటర్ ఇన్ పేజ్. ఇప్పుడు సెంటర్లో ఈ రౌండ్ ఉంది కదా, ముందు ఆ రౌండ్ చేద్దాం. దాన్ని గీసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం సెంటర్కి వచ్చేలాగా. ఓకే, ఇప్పుడు ఈ కిందకి గీసిన లైన్స్ అవి దీని సెంటర్లో పెట్టుకోవాలి. అంటే మనం ఏ లైన్ జరపాలనుకుంటున్నామో ఆ లైన్ సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ పట్టుకుని మనం దీన్ని సెంటర్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఈ సెంటర్ లైన్కి దీని సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారా మనకి ఆప్షన్స్ హైలైట్ అయింది కదా, ఇక్కడ మనకి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి సెంటర్ వెక్టర్. మనకి ఆటోమేటిక్గా ఆ వెక్టర్ అనేది ఆ రౌండ్ సర్కిల్కి సెంటర్ వచ్చింది. అలాగే అడ్డంగా ఉన్న ఈ లైన్ కూడా సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ పట్టుకుని సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది కూడా సేమ్ సెంటర్ ఇన్ వెక్టర్, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇది కూడా సెంటర్ వచ్చింది. ఓకే, ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి 4 రేఖలు ఉన్నాయి. ఇప్పుడు మనం వెక్టర్స్ కూడా 4 రేఖల కింద డివైడ్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చేలాగా. దీనికోసం ఒక వెక్టర్ గీసుకుని సెంటర్లో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్లాక్ కాపీ ఆర్ రొటేట్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ రొటేట్ కాపీ దీన్ని క్లిక్ చేసుకున్నాం కదా. ఇక్కడ సెంటర్ అనేది 0, 0కి ఉంది, కానీ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 0 కాదు, ఇది సైడ్కి ఉంటుంది. దానికోసం ఇక్కడ పిక్ సెంటర్ విత్ మౌస్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని కరెక్ట్గా ఈ మౌస్ పాయింట్ ప్లస్ సింబల్ చూస్తారా, దాన్ని కరెక్ట్గా సెంటర్లో పెట్టి క్లిక్ చేసుకున్నాం. చూసారు ఇక్కడ మనకి ఆరిజిన్ అనేది ఇక్కడ వచ్చింది. అంటే 0, 0 కాదు, కొంత వేరు వాల్యూ మారింది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకి ఆ లైన్ అనేవి 8 రావాలి. నేను 8 పెడుతున్నా, ఎందుకంటే 4 రేఖలు కదా, 8 పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకే, మనకి 8 లైన్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ రేఖను ఉదాహరణ డ్రా చేద్దాం. దానికోసం సేమ్ మళ్ళీ క్రియేట్ పాలీలైన్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ముందు ఇక్కడ క్లిక్ చేసుకుని మనం పాయింట్స్ పెట్టుకోవాలి. అలాగే మనకి ఎక్కడెక్కడ కావాలనేది ముందు పాయింట్లు పెట్టుకుని తర్వాత మనం దాన్ని సరి చేసుకోవాలి. ఓకే, పాయింట్లు పెట్టేసా. ఇప్పుడు ఆ షేప్ వచ్చేలాగా మనం దాన్ని సరి చేసుకుందాం. మనం వెక్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలాగ పింక్ కలర్లో వస్తుంది కదా, దీన్ని మనం ఎడిట్ చేయాలంటే
మన కీబోర్డ్లో ఎన్ సింబల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ బ్లాక్ కలర్ మారింది కదా, దీన్ని నోట్ ఎడిటింగ్ అంటాం. ఇలా మారినప్పుడు మనం వెక్టర్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కరెక్ట్గా మౌస్ పాయింట్ దీన్ని సెంటర్ పెట్టినప్పుడు మనకి కలర్ మారింది కదా మౌస్ పాయింట్. ఇలా వచ్చినప్పుడు కీబోర్డ్లో బి లెటర్ని క్లిక్ చేస్తే మనకి ఇలాగ 2 పాయింట్లు వస్తాయి. దీంతో మనం వెక్టర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా అదే షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో మనం డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్స్ని మూవ్ చేయడానికి మనం కీబోర్డ్లో యారోస్ ఉన్నాయి కదా, ఆ 4 యారోల్ని క్లిక్ చేస్తూ మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వెక్టర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముందు వెక్టర్ సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ కీ పెట్టుకుని ఇంకో వెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు మిర్రర్ వెక్టర్ ఉంది కదా, ఈ టూల్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ సైడ్కి మిర్రర్ అవ్వాలి. సో ఇక్కడ లెఫ్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం, క్లోజ్ చేయండి. చూసారు ఇక్కడ మనకి లెఫ్ట్ కూడా మిర్రర్ అయిపోయింది. ఈ వెక్టర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఈ వెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవే వెక్టర్ని మన మిగిలిన 3 సైడ్లు కూడా కాపీ చేసుకోవాలి. దానికోసం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ కాపీ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని రొటేట్ కాపీ దీన్ని క్లిక్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ మనం కింద సెంటర్ పాయింట్ అనేది పెట్టుకున్నాం, సో దీన్ని చేంజ్ చేయక్కర్లేదు. ఇక్కడ జస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు మనకి 4 కావాలి కాబట్టి 4 పెట్టుకున్నాం. అప్లై. ఓకే, మనకి ఇక్కడ పెటల్స్ అనేవి 4 కూడా కాపీ అయిపోయినాయి. అలాగే మన చివరున్న ఈ కొమ్మలు గీయాలి. కొమ్మల కోసం ముందు మనం ఒక సర్కిల్ తీసుకుని ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ డ్రా చేసుకోవచ్చు అన్నది దానికి సరిపడిగా. తర్వాత పాలీలైన్ తీసుకుని ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ ఒక పాయింట్, 2 పాయింట్లు పెట్టాం కదా, కీబోర్డ్లో ఎన్ టైప్ చేస్తాం. అలాగే కీబోర్డ్లో బి లెటర్ టైప్ చేసి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సేమ్ పాలీలైన్ కూడా మళ్ళీ పాలీలైన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక పాయింట్ అనేవి మనకి చూసుకొని అనుకూలంగా పెట్టుకోవడమే. పాయింట్ పెట్టుకుని సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్లో ఎన్ టైప్ చేసి ఇప్పుడు ఈ పాయింట్ ఉన్నాయి కదా, దీన్ని స్మూత్ పాయింట్ కింద చేయడానికి కీబోర్డ్లో ఎస్ లెటర్ని క్లిక్ చేస్తే ఈ పాయింట్ అన్ని కూడా మనకి స్మూత్ పాయింట్ కింద కన్వర్ట్ అవుతుంది. కరెక్ట్గా మన మౌస్ని పాయింట్ మీదకి పెట్టి ఎస్ లెటర్ చూసారా, స్మూత్ పాయింట్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు వీటిని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, మనకి ఈ కొమ్మ అనేది రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ కొమ్మ కూడా డ్రా చేద్దాం. సర్కిల్ తీసుకుని ఇక్కడ సర్కిల్ తీసుకుందాం. తర్వాత పాలీలైన్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్
సెలెక్ట్ చేసుకుని బీలెటర్ క్లిక్ చేసుకుని కర్వ్ షేప్ తీసుకున్నాం. ఓకే, మళ్ళీ సేమ్ పాలిలైన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక పాయింట్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎన్ క్లిక్ చేసుకుని ఇక్కడ పాయింట్ స్మూత్ రావడానికి ఎస్ నొక్కారు కదా, ఎస్. నేను వీటిని మూవ్ చేయడానికి కీబోర్డ్లో యారోస్ క్లిక్ చేస్తున్నాను. మనకి పాయింట్స్ అనేవి ఈ లైన్ని దాటి రాకూడదు, ఎందుకంటే మరి మిర్రర్ అయినప్పుడు రెండు కలిసిపోతాయి. అది చూసుకోండి. కొమ్మ అయితే మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా మనం డ్రా చేద్దాం. మనకి పాయింట్ కరెక్ట్గా రావడానికి మనం ఒక లైన్ గీసుకున్నాం కదా, దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ మనం ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ కోసం మనం కీబోర్డ్లో ఐ క్లిక్ చేసుకుంటే అక్కడ మనకి ఒక పాయింట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. వచ్చింది కదా, ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆ లైన్ డ్రా చేసినప్పుడు మనకి ఆ పాయింట్ దగ్గర స్టిక్ అవుతుంది. ఓకే, ఇది మనం ఆపోజిట్ సైడ్ మిర్రర్ చేయడానికి ముందుకి డయాగ్నల్ ఉంది కదా, ఈ వెక్టర్ని క్లిక్ చేసుకుని తర్వాత మనం మిగిలిన వెక్టర్స్ అన్ని డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, అన్నీ సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మిర్రర్ వెక్టర్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ అబౌట్ లైన్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ అబౌట్ లైన్ అంటే మనకి ఇలా ఇంక్లైన్డ్గా అయినా వెక్టర్స్ని మిర్రర్ చేయాలన్నప్పుడు మన ఆ టూల్ని యూజ్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ టాప్ బాటం ఏదైనా సరే పైన టూల్స్ ఉన్నాయి కదా, ఇవి సరిపోతాయి. ఏదైనా ఇంక్లైన్డ్గా ఏమైనా వెక్టర్స్ని మిర్రర్ చేయాలంటే కనుక ఇక్కడ అబౌట్ లైన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇటు పక్కకి అయితే మిర్రర్ అవుతుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని సెలెక్ట్ చేసుకుని రొటేట్ చేసుకుందాం. దీనికోసం బ్లాక్ కాపీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని రొటేట్ కాపీ. ఇందులో ఆల్రెడీ మనం ఇందులో 4 ఇచ్చాం కదా, సరిపోతుంది. అప్లై క్లిక్ చేసుకుంటే మనకి కాపీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి 2D లైనింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని 3D కింద కన్వర్ట్ చేసుకోవాలి. 2D జస్ట్ మనకి లైన్స్ అంతే, ఇందులో మనకి 3D అనేది ఏమి ఉండదు. దీన్ని మన ఇక్కడ రిలీఫ్ టూల్స్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసి మనం 3Dలో కన్వర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మన తెలుగులో కంటెంట్ అనేది ఎక్కువగా అవైలబుల్గా ఉండదు, అందుకోసమైనా సరే నేను తెలుగు వాళ్ళకి అందించాలని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి మనల్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మనకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ముందు మనం 3D డ్రా చేసుకోవడానికి ఫస్ట్ మనం ఈ వెక్టర్స్ని కాపీ చేసుకుని రైట్ క్లిక్ చేసుకుని కాపీ చేసాం కదా. ఇప్పుడు మనం ఒక కొత్త షీట్ తీసుకుందాం. ఆర్టిఎం ఓపెన్ చేసుకుని ఇక్కడ క్రియేట్ న్యూ మోడల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని రఫ్గా ఒక సైజ్ తీసుకుందాం. నేను 600x600 తీసుకుంటున్నా. ఓకే చేసుకుని ఇప్పుడు మన వెక్టర్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఇది చివరి వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని సెంటర్ తీసుకురావడానికి దీని కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా సెంటర్ ఇన్ పేజ్, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి సెంటర్కి వచ్చింది కదా. ఇప్పుడు దీని సైజ్ పెంచడానికి ఈ వెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్లో టీని 2 సార్లు ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ వెక్టర్స్ ఈ ఆప్షన్ వచ్చింది కదా. ఇందులో మనకి కావాల్సిన సైజ్ పెట్టుకోవచ్చు. నేను 400 పెడుతున్నా. అప్లై. ఓకే, మనకి వెక్టర్స్ అనేది ప్లేస్ చేశాను. ఇది మాకు పేరు ఇచ్చింది, దీన్ని సేవ్ చేద్దాం. దీని 3D అనేది మనం నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.